ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే నక్క తెలివి తెల్లారింది. ఒక అడవిలో తెలివిగల నక్క ఉండేది. జంతువులన్నీ ఆహారం కోసం పగలు వేటకు వెళితే ఇది మాత్రం చీకటి పడ్డాక వెళ్ళి కడుపు నింపుకొని వచ్చేది. ఆ పక్కనే ఉన్న తోడేలుకు ఇది చూసి ఆశ్చర్యం వేసి, మిత్రమా, నేను పగలంతా ఎంత కష్టపడినా సగం కడుపు కూడా నింపుకోలేకపోతున్నాను. నువ్వు మాత్రం చీకటి పడగానే వేటకు బయలుదేరి కడుపు నింపుకొని వచ్చేస్తున్నావు. అదెలానో నాకు కూడా చెప్పవా అని అడిగింది. నువ్వు నాలాగా ఆహారం సంపాదించాలంటే మొదట నేను చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు చెయ్యాలి అంది నక్క. అలాగే మిత్రమా అంది తోడేలు. నేను రోజు వేటకు వెళ్ళేటప్పుడు నాకు నువ్వు తోడు రావాలి. నేను చెప్పిన చోట నిలబడాలి. చుట్టుపక్కల ఎవరైనా మనుషులు కనిపిస్తే గట్టిగా అరవాలి. ఇలా కొద్ది రోజులు చేశావంటే నువ్వు కోరుకున్న ఆహారం దొరుకుతుంది అంది నక్క. ఓ అలాగే మిత్రమా, కానీ నేను ఊరికే నిలబడితే ఆహారం దొరుకుతుందా అని అడిగింది తోడేలు. దొరుకుతుంది, నేను చెప్పినట్టు వింటే నీ అదృష్టం పండుతుంది అని అంది నక్క. తోడేలు సంతోషపడిపోయి, సరే మిత్రమా, నువ్వు చెప్పినట్టు చేస్తాను అంది. మరుసటి రోజు చీకటి పడగానే రెండూ బయలుదేరి వెళ్ళాయి. అడవి దాటి కొంత దూరం వెళ్ళగానే ఒక ఎత్తైన బండరాయి చూపించింది నక్క. నువ్వు దీనిపైన నిలబడు, నేను వెళతాను. చుట్టుపక్కల ఎవరైనా మనుషులు కనిపిస్తే కూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది నక్క. అది చెప్పినట్టే రాతి మీద కూర్చొని చుట్టూ గమనించసాగింది తోడేలు. అరగంట తర్వాత నక్క తిరిగి వచ్చింది. మిత్రమా, నువ్వు బాగా తిని వచ్చినట్టున్నావు, నాకేమైనా తెచ్చావా అని అడిగింది తోడేలు. నక్క గట్టిగా నవ్వి, ఒక్క రోజులోనే అనుకున్నది జరగదు, కొద్ది రోజులు పోనీ, జీవితాంతం నీకు తిరిగే ఉండదు అంది నక్క. సరే మిత్రమా, వెళ్దాం పద అంది తోడేలు. రెండు తమ స్థావరాలకు చేరుకున్నాయి. రోజు ఇదే తంతు జరుగుతుంది. పగలంతా వేటకు వెళ్ళడం, రాత్రవగానే వెళ్ళి ఆ రాతి బండ మీద కూర్చొని కాపు కాయడం, నక్క బాగా తిని రాగానే అడవికి చేరుకోవడం తోడేలుకు ఒక పనిలా మారింది. కొద్ది రోజులు గడిచాయి. రోజు నన్ను ఇక్కడ కాపలా పెట్టి నక్క ఎక్కడికి వెళ్తున్నట్టు, పైగా బాగా తిని నెమ్మదిగా వస్తుంది అంటూ తోడేలుకు నక్క పైన కొంచెం అనుమానం కలిగింది. ఎప్పట్లాగే మరుసటి రోజు కూడా నక్క వెంట వెళ్ళింది. ఈసారి ఎంతోసేపు రాతిపైన కూర్చోలేదు తోడేలు. నక్కను చిన్నగా దాని వెనక వెళ్తూ నక్కకు నేరుగా గొర్లపాకలోకి మెల్లిగా వెళ్ళింది. అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని ఆ మందలో ఒక గొర్రెను పట్టుకుంది. దూరంగా లాక్కెళ్ళి చంపి తినడం ప్రారంభించింది. బాగా కడుపు నింపుకున్నాక తిరుగుముఖం పట్టింది. అది చూసిన తోడేలు ఆశ్చర్యపోయింది. ఓహో, నీ నక్క తెలివి నా దగ్గర ప్రయోగిస్తున్నావా? నన్ను కాపలా పెట్టి నువ్వు బాగా అరగిస్తున్నావా? సరే అని మనసులో అనుకొని నక్క కన్నా ముందే వెళ్ళి రాతి మీద నిల్చుంది తోడేలు. నక్క వచ్చి రాగానే వెళ్దాం పద మిత్రమా అంది. సరే అంటూ వెంట నడిచింది తోడేలు. ఆ రాత్రి తోడేలకు అస్సలు నిద్ర పట్టలేదు. నక్క నన్ను మోసం చేస్తూ బాగా వాడుకుంటుంది అని తీవ్రంగా ఆలోచించింది. మరుసటి రోజు రాత్రి కూడా నక్క వెంట వెళ్ళింది. ఈసారి ఆ రాతి బండ మీద నిల్చోలేదు, అక్కడే ఉన్నట్లు నటించి నక్క వెనకాల వెళ్ళింది. నక్క నేరుగా గొర్రెల పాకలోకి వెళ్ళగానే తోడేలు గట్టిగా కూత పెట్టింది. ఆ పక్కనే పడుకున్న గొర్రెల కాపరి నిద్రలేచి నక్కను చూసి తన దగ్గర పెట్టుకున్న కర్ర విసిరాడు. పారిపోబోతున్న నక్క కొద్ది దూరం వెళ్ళి పడిపోయింది. తోడేలు తిన్నగా నక్క దగ్గరికి వెళ్ళింది, ఏమి తెలియనట్టు. ఎవరూ రాలేదు కదా మిత్రమా, ఎందుకు కూత పెట్టావు అని కోపగించింది నక్క. నీ అతి తెలివికి అభినందనలు. నీ ప్రాణరక్షణ కోసం నన్ను కాపలా పెట్టుకున్నావు. నాకేదో అదృష్టం పండుతుందని నువ్వు నాకు నమ్మించావు. నువ్వు మాత్రం రోజుకో గొర్రెను అపహరించి కడుపు నిండా మెక్కి వస్తున్నావు. అతి తెలివి వాళ్ళైనా ఏదో ఒక రోజు ఇలా బోల్తా పడతారు. నీకు గుణపాఠం చెప్పడానికే నిన్ను గొర్రెల కాపరికి దొరికేలా చేశాను. నీ సుఖం కోసం మరొకరిని నువ్వు వాడుకోవడం తప్పు. ఇకనైనా బుద్ధిగా మసలుకో అంటూ గాయపడిన నక్కను తిన్నగా నడిపించుకుంటూ తన ఇంటికి చేర్చింది తోడేలు. నక్క తోడేలుకు క్షమాపణ చెప్పింది. అంటే ఎవరినైనా మనం వాడుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మనము వాడుకోవడం అనేటువంటిది వాళ్ళకి తెలిసిపోతే మనతో స్నేహం అనేది చెడిపోతుంది. ఇది నక్క తెలివి తెల్లారింది కథ పిల్లలు. ఇంతటి చక్కటి కథ రాసిన వారు నారెద్దుల రాజారెడ్డి గారు.